పెట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప విజయవాడలో హాజ్ హౌస్ కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 176 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. దుల్హాన్ పథకం ఇచ్చాం. దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి ఉపాధి కల్పించాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీ మేమందరం కలిసామని. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మేము బీజేపీ జనసేన కలిసామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిసాము తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రం దివాలా తీసింది. 12 లక్షల కోట్ల అప్పు చేశారు. నేను ఈ రోజు ఆలోచించాం, రేపు కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసి ఉండాలి. అందుకే మేమందరం కలిసి ఈరోజు మీ ముందుకు వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు. 5 ఏళ్లు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడితే మీరు నమ్మతారా లేదా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎప్పుడో 4% ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు పెట్టారు. 2014 నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు కదిరిలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా కలయిక ఏదో మా అధికారం కోసమో సీట్ల కోసం కాదు, దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయం మీరు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి. జే బ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడుండే మీ అందరినీ, ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం దీనికి? ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడ గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది. బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు, డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా. 2 నెలలు 3 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంతకు మునుపు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుంటే 8 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు డిఎస్సీలు పెట్టాడు. 5 సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఈ యువత తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జగన్ రెడ్డి
సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అహంకారం కూలిపోతుంది. అదే 13వ తారీఖు నీ పెత్తనం పడిపోతుంది. నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు. ప్రజలు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రగల్భాలు పలకద్దు. చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను. ఏదో నేను విమర్శించడానికి రాలేదు. ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా. అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం. ఆర్థిక స్వావలంబన కోసం కష్టపడ్డాం. అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం. వంట గ్యాస్ ఇచ్చాం. అదే మాదిరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నా ఆలోచన మళ్ళీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నా. అందుకని ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మిత్ర పక్షాలు తీసుకుంటాం. ఇద్దరుంటే 3000 వస్తుంది. ముగ్గురుంటే 4500 వస్తుంది. నలుగురుంటే 6000 వస్తుంది. ఎలాంటి విశిక్షణ లేకుండా 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఆర్థిక సహాయం చేసే బాధ్యత, 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం. పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. భారతదేశానికి భవిష్యత్తులో పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి పిల్లలకు ఉంది. ఇంకో పక్క దీపం నేనే పెట్టి వీళ్ళు ఆర్పేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రతి ఒక్క మహిళకు హామీ ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి సూపర్ 6లో నిర్ణయించాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎర్ర బస్సుల్లో దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోవడం కోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత నేను ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డని. రైతును రాజు చేయడం నా ధ్యేయం. అనంతపురం జిల్లాను నెంబర్ 1 చేయగలుగుతాం. అందుకే అన్నదాత కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం. బిందు సేద్యం ఇస్తాం. సబ్సిడీలు పెడతాం. హార్టికల్చర్కి ప్రోత్సాహాలు ఇస్తాం. అన్ని విధాల అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం, యువత. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే నేను పిల్లలను చూస్తున్న. జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ పిల్లలే. రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ యువతే. ఒకటే చెప్తున్నా,
మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు. దుర్మార్గులు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు. నేను హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షలు ఇస్తాం. మెగా డిఎస్సి పెడతాం. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. పరిశ్రమలు తెస్తాం. ఈ రాష్ట్రాన్ని ఒక పరిశ్రమలతో ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడే అడిగారు. కదిరిలో కూడా కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని. తప్పకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది, నీళ్లు వస్తాయి, చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది. కదిరి కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడుండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు, వాళ్ళు ఇక్కడొచ్చి పనిచేసే పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి రావడానికి ముందుకెళ్తాం. ఒక కియా మోటార్స్ వస్తే బయట వాళ్ళు కూడా వస్తున్నారు, పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరెక్కడికో ఉద్యోగాన్ని పోవక్కర్లేదు. అమ్మా నాన్నను చూసుకొని మీ ఊర్లోనే మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. దీనికి కావలసిన నైపుణ్యం ఇప్పిస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి. సంపద సృష్టించడం ఈజీ అయింది, కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు, చేరడం లేదు. నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా. మీకు అండగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క పింఛన్లు. ఎవరు పెట్టారు తమ్ముళ్ళు పింఛన్లు? ఎవరిచ్చారు పింఛన్లు? మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించాడు. నేను 75 రూపాయలు చేశాను. మళ్ళా 2014 200 రూపాయలు పింఛనుంటే ఒకేసారి 1000 రూపాయలు చేశాను. మళ్ళా దాన్ని 2000 రూపాయలు చేశాను. నేనే వచ్చుంటే 3000 రూపాయలు చేసేవాడిని మొదటి నెలలోనే. 5 ఏళ్లు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. ముక్కి 1000 రూపాయలు పెంచాడు. అందులో ఆంక్షలు పెట్టాడు. ఈరోజు హామీ ఇస్తున్నా, వృద్ధులందరికీ కూడా వితంతువులు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పింఛన్లు పెంచాం. ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పింఛను పెంచి ఇస్తాం. ఇంటి దగ్గరనే పింఛను ఇప్పిస్తాం. మొదటి తారీఖునే పింఛన్లు ఇస్తాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో 2 నెలల పింఛను కూడా ఇవ్వడానికి ఈ విధంగా 3 నెలలు ఇస్తాం. ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా ఇది చేయడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వెనుకబడిన వర్గాలకి 50 సంవత్సరాలకే పింఛను ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాం. వెనుకబడిన వర్గాలంతా తెలుగుదేశం పార్టీకి సహకరించారు, సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళ రుణం తీర్చుకుంటాను, సప్లాన్ పెడతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీల కోసం ఒక సప్లాన్ తీసుకొస్తాం, వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. ఇంకో పక్క ఎవరైతే మాదిగలు ఉన్నారో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు,
నేనే 97లో మాదిగలకు కేటగరైజేషన్ తీసుకొచ్చి ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల సామాజిక న్యాయం జరిగింది. నిన్న మొన్న ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, దేశం మొత్తం కేటగరైజేషన్ తీసుకొస్తామని. తప్పకుండా ఈ కూటమి మీకు అండగా ఉంటాం. తప్పకుండా కేటగరైజేషన్ తీసుకొచ్చి జిల్లాల వారిగా తీసుకొచ్చి మీకు అందరికీ న్యాయం చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు మనకి రాష్ట్రంలో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ పరిష్కారం చేయడానికి మేము ముందుకు వస్తాం. ఇక్కడ స్థానికంగా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు అవినీతి తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు. ఏమన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జరుగుతుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా. ఎంపీగా పార్సారథిని, ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్ని మంచి మెజారిటీతో ఎన్నుకుంటామని గట్టిగా ఆమోదం చెప్పండి. ఆ పని చేయండి. కదిరిలో గంజాయి లేకుండా చేసే బాధ్యత, డ్రగ్స్ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలి. పట్టు వస్త్రాలు ఇవ్వాలి. అవసరమైతే మంత్రిని పంపించిస్తా. 1-2 సార్లు నేనే స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి దేవుని రుణం కూడా తీసుకుంటాం. అదే మారిగా ఇప్పుడే ప్రసాద్ గారు ఒక డిమాండ్లు పెట్టాడు. ఎప్పుడు కందికుంట ప్రసాద్ వస్తే ఊరికే ఉండడు, ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. అందరి నీవా ద్వారా ఎన్పి కుంట, గండ్లపెంట, తలుపుల మండలాలకు చెరువులకు నీళ్లు ఇమ్మన్నాడు. తప్పకుండా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చెర్లోపల్లి నుంచి టౌన్కు త్రాగునీరు అది ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే పింఛన్లు ఇవ్వడానికి లేనిపోని ఆంక్షలు పెట్టారు, నేను 10 ఎకరాలు అనంతపూర్లో పెడితే అది కూడా తీసేశారు. ఆ నిబంధన మళ్లీ కొనసాగిస్తాం. 10 ఎకరాల వరకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు, డ్రిప్పు ఇవన్నీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేసి పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. అసంపూర్తిగా ఉన్న మైనారిటీ ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ని మరియు పాలిటెక్నిక్ మహిళా కళాశాలలు పూర్తి చేస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు మరియు హాస్టల్ నిజాంవాలి కాలనీ మరియు ఫారెన్ స్కూల్ సమీపం నిర్మాణాలు పూర్తయినాయి. వాటిని వాడుకలోకి తీసుకురాలేదు, అవి కూడా తీసుకొస్తాం. ప్రభుత్వం వస్తానే కబర్స్థాన్లో 14 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ దానికి డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా బకాయిలు. ఇవన్నీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. శ్మశాన వాటిక ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, జనసేన నాయకులు హిందువులకి శ్మశాన వాటిక లేదని